హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. నేను మీ శంషాద్ని. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ స్వీట్ రాగి రొట్టె. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి. సేమ్ కప్పుతో హాఫ్ కప్పు దాకా నీళ్ళను వేసుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటా కరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది. ఇలా కరిగితే సరిపోతుంది. మనం ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయ్యాక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుమును తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎండి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు. ఈ కొబ్బరిని కూడా ఇలా ఫ్రై చేసుకోండి. కొబ్బరి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 కప్పు వరకు క్యారెట్ తురుమును వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును, పచ్చి కొబ్బరి తురుము, ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే క్యారెట్ అనేది మగ్గుతుంది, చక్కగా ఫ్రై అయిపోతుంది. చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనం నొక్కినప్పుడు ఈజీగా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ను వేసేసుకోండి. ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఈ బెల్లం సిరప్ను వేయండి. బెల్లం సిరప్ డైరెక్ట్గా వేసుకుంటే నలకలు అనేవి బెల్లంలో ఎక్కువగా ఉంటాయండి. ఇలా వడగట్టి పోసుకోండి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మళ్ళీ మనకు బెల్లం వాటర్ అనేది మరగడం స్టార్ట్ అవ్వాలి. సో అంతవరకు అయితే ఉడికించుకోవాలి. బెల్లం అనేది ఉడకడం మొదలైంది. ఇలా ఉడకడం మొదలైన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులను వేసుకోండి. అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అయితే మనకి కొంచెం లూజుగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కలుపుకుంటా ఉడికించుకుంటే 1 నిమిషానికి ఇలా కాస్త గట్టిగా తయారవుతుంది. బాగా దగ్గర పడి ప్యాన్తో సపరేటు అయిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ప్యాన్తో కూడా సపరేట్ అయిపోయింది, కాస్త గట్టి పడింది. ఇప్పుడు మనం స్టాప్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారాక సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. మనం చపాతీకి ఎంత పిండినైతే తీసుకుంటామో అంత పిండిని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని ఈ పిండి ముద్దని చేత్తో ఒత్తుకోవాలి. అని మరీ పలచగా ఒత్తుకోకూడదు, అలా అని మరీ మందంగా ఒత్తుకోకూడదు. వీడియో క్లిప్లో చూపించే విధంగా ఒత్తి తీసుకోండి. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న తర్వాత దీని మీద మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. డ్రై ఫ్రూట్స్ని వేసి చేత్తో ఒత్తుకోండి. ఈ రాగి రొట్టి అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసి ఈ రాగి రొట్టెని ఈ పెనం మీద వేసేయండి. ఈజీగానే కలపకుండా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవాలి. నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని అటు ఇటు కలుపుకుంటా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. రొట్టి అనేది చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం పెనం మీద తీసుకొని వేరే ప్లేట్లోకి పెట్టుకోండి. ఇంతేనండి, హెల్దీ రాగి స్వీట్ రొట్టె రెడీ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.